తెలుగు దినపత్రికలోని ముఖ్య వార్తను చూద్దాం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా సన్నాలకు 500 బోనస్ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ. తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ వంటి రకాల పండించాలని రైతులకు విజ్ఞప్తి. 2 లక్షల వరకు రుణమాఫీ 100% పూర్తయినట్లు స్పష్టీకరణ. రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9 వరకు 5 ఏళ్లలో రైతులు బ్యాంకుల్లో తీసుకున్న 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ 100% పూర్తయింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు. 2023 వానాకాలం రైతు బంధును కేసీఆర్ ఎగ్గొట్టారు. మేం అధికారంలోకి రాగానే 7,625 కోట్లు రైతు బంధు బకాయిలను చెల్లించాం. కొత్తగా ఈ పథకం అమలుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తాం. భవిష్యత్తులోనూ ఈ పథకం కొనసాగుతుంది అని సీఎం స్పష్టం చేశారు. బారాస భాజపా నేతలు చెప్పే కట్టుకథలను, అవాస్తవాలను రైతులు విశ్వసించొద్దని కోరారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో పలువురు మంత్రులు, నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు. హామీల అమలులో ఆ పార్టీ విఫలం. బారాస కాంగ్రెస్ దొందే. 100 రోజుల్లో నెరవేరుస్తామన్న 6 గ్యారంటీలు గాలికి. కిషన్ రెడ్డి ధ్వజం. రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలు, ఛార్జిషీట్ విడుదల. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అనేక రకాల గ్యారంటీలను ఇచ్చి వాటిని నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. మారింది పాలకులే కానీ పాలన కాదని, 10 సంవత్సరాల బారాస పాలనకు ఏడాది కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదని ధ్వజమెత్తారు. హామీల అమలుపై భాజపా ఖచ్చితంగా ప్రజల తరఫున రాష్ట్ర సర్కారును నిలదీస్తుందని, విఫలమైన హామీలను ప్రజల ముందు ఛార్జిషీట్ రూపంలో పెడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై ఆదివారం సోమాజిగూడలోని ఒక హోటల్లో భాజపా ఛార్జిషీట్ విడుదల చేసింది. ఇక మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆ ప్రతులను విడుదల చేసి నేతలకు అందజేశారు అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే ములుగు అడవుల్లో తుపాకుల మోత. ఎన్కౌంటర్లో 7 మావోయిస్టుల హతం. మృతుల్లో ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు. ములుగు జిల్లాలోని పచ్చని అటవీ ప్రాంతం ఆదివారం వేకువజామున తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఏటునాగరం మండలం చెల్పాక అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ములుగు ఎస్పీ శబరీష్ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం వేకువజామున కుమ్మింగ్ చేపట్టిన గ్రేహౌండ్స్ పోలీసులకు 12 నుండి 13 మంది మావోయిస్టులు తారసపడ్డారు. బలగాలపై వారు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసు బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. అనంతరం అడవిలో గాలించగా 7 మావోయిస్టులు మృతి చెందినట్లు గుర్తించారు. మృతిలో 6 పురుషులు, 1 మహిళ ఉన్నారు. ఘటన స్థలంలో 2 AK-47లు, 3 303 రైఫళ్లు, G3 రైఫల్, సింగిల్ షాట్ తపాంచా, ఇన్సాన్ రైఫిల్, మావోయిస్టు విప్లవ సాహిత్యం, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మృతుల్లో 4 పోలీసులు గుర్తించారు. వీరిలో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా చెరమంగికి చెందిన ఇల్లందు నర్సంపేట్ ఏరియా పార్టీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్సు మంగి ఉన్నట్లు వార్త అయితే చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో విఫలం. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను ప్రజలు మెచ్చుకునే పరిస్థితి లేదని, ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకుంటున్నారని, ఏడాది కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఓ ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వానిది సుపరిపాలన అని మీకు మీరు చెప్పుకోవడం కాదు, ప్రజలు చెప్పాలి. మీ అపరిపరిపక్వత, సమర్థత వల్ల రాష్ట్రంలో అన్ని రంగాల్లో ప్రతికూల వాతావరణం నెలకొంది. మేం మంచి ఆర్థిక వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే మీ రాక తర్వాత ఆశించిన మేరకు వృద్ధి రేటు పెరగలేదు. నెపం ప్రతిపక్షం మీదకు నెడుతున్నారు. 7 లక్షల కోట్ల అప్పు అని ఏడాదిగా చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న మొత్తం అప్పు 4,26,499 కోట్లు అని అసెంబ్లీ వేదికగా లెక్కతో సహా నిరూపించాను. ఇప్పటికీ అదే సవాల్ చేస్తున్నా. గత ఎన్నికలకు ముందు రైతు బంధు నిధులు రైతు ఖాతాలో వేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్నాం. తెల్లవారితే ఖాతాలో వేస్తామని తొర్రూరు సభలో స్వయంగా నేనే ప్రకటించాను. ఇక రైతు బంధుల ఖాతాలో పడితే మీకు ఓట్లు పడవని భయపడి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపింది మీరే. పార్లమెంటు ఎన్నికలకు ముందు మేము నిలదీస్తే రైతుల ఖాతాలో 5,000 జమ చేశారు. 7,500 ఎందుకు వేయలేదు? రైతు ధనం మీరు ఆపిన విషయం అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని కాంగ్రెస్ తరఫున ఇచ్చిన హామీ మీకు గుర్తు లేకపోవచ్చు. ఆ ఫిర్యాదు కాపీని, ఎన్నికల కమిషన్ ఆదేశాలను, మీరు మాట్లాడిన వీడియోను పంపుతున్నా అని సీఎంని ఉద్దేశించి హరీష్ రావు పేర్కొన్నారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే మాలల హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడాలి. ఇక్కడ సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో మాలల సింహగర్జన సభకు హాజరైన జనాన్ని చూడవచ్చు. వేదికపై అభివాదం చేస్తున్న ఎమ్మెల్యేలు వివేక్, నాగరాజు, వినోద్, మేడ్పల్లి సత్యం, మాల మహానాడు ప్రతినిధులను మనం ఇక్కడ ఫైల్ ఫోటో ద్వారా చూడవచ్చు. ఇక సింహగర్జన సభలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మాలల హక్కులు, ఆత్మగౌరవం కోసం అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మాలలు ఏ వర్గం అభివృద్ధిని అడ్డుకోవడం లేదని, స్వయం శక్తితో ఎదుగుతున్నారని తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో మాల మహానాడు ఆధ్వర్యంలో వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన మాలల సింహగర్జన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్టికల్ 341 సవరణతో మాలల రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉంది. దళితులందరినీ ఐక్యంగా ఉంచడానికి రిజర్వేషన్లు తీసుకొచ్చిన అంబేద్కర్ను ఎవరు విమర్శించినా ఊరుకునేది లేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సమయంలో నాపై ఈడీ దాడులు జరిగినా బెదరలేదు. అలాంటిది నేను మంత్రి పదవి కోసం ఈ సభ నిర్వహిస్తున్నానని విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక మాల మహానాడు నాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ మాలలు కష్టపడి చదివి ఉద్యోగ అవకాశాలు సంపాదించుకున్నారే తప్ప ఎవరి అవకాశాలను దెబ్బతీయలేదని అన్నారు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే మహా ఉత్కంఠకు నేడు తెర. మహారాష్ట్ర ఉత్కంఠకు సోమవారం తెరపడే అవకాశం ఉంది. భాజపా శాసనసభ్యులు సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అలిగిన ఏక్నాథ్ షిండే దిగివచ్చారు. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థికి మద్దతిస్తానని స్పష్టం చేశారు. ముంబైలో సోమవారం మధ్యాహ్నం 1 గంటకు జరిగే భాజపా శాసనసభ్య పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉందని సీనియర్ భాజపా నేత ఒకరు తెలిపారు. అయితే ఈ సమావేశం 3-4 తేదీల వాయిదా పడే అవకాశము లేకపోలేదని వెల్లడించారు. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫడ్నవీస్ పేరు ఖరారైందని, పేరు చెప్పడానికి ఇష్టపడని భాజపా నేత ఒకరు ఆదివారం రాత్రి వెల్లడించారు. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రజలందరికీ తెలుసని, అధిష్టానం త్వరలో అధికారికంగా ప్రకటించనుందని భాజపా నేత రావ్ సాబ్నే తెలిపారు. కేబినెట్పై కొత్త ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
మరొక హెడ్లైన్ చూసినట్లయితే సైబర్ నేరాలతో జాగ్రత్త, డిజిటల్ ఏఐ నేరాలు పెరుగుతున్నాయి. డీజీపీలు ఐజీపీలు సదస్సులో ప్రధాని మోడీ. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, ఏఐ సాంకేతికతో జరుగుతున్న అక్రమాలపై ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. వీటితో పాటు డీప్ ఫేక్ వంటి వాటి వల్ల సామాజిక కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. భువనేశ్వరిలో లోక్ సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్లో డీజీపీలు ఐజీపీల 3 రోజుల సదస్సులో చివరి రోజైన ఆదివారం ఆయన మాట్లాడారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక వార్త, ప్రతి జంట 3 పిల్లలకు జన్మనివ్వాలి అంటున్న మోహన్ భగవత్. దేశంలో జనాభా వృద్ధి రేటు తగ్గుదలపై ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి జంట 3 పిల్లలకు జన్మనివ్వాలని పిలుపునిచ్చారు. ఇక జనాభాలో క్షీణత కొనసాగితే సమాజం దానంతట అదే నశించిపోతుందని హెచ్చరించారు. నాగపూర్లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన కుటుంబ ప్రాధాన్యతను చాటి చెప్పారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక వార్త చూసినట్లయితే డాలర్ను పక్కన పెడితే బ్రిక్స్ దేశాలపై 100% సుంకాలు విధిస్తా ట్రంప్ హెచ్చరిక. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తాజాగా బ్రిక్స్ దేశాలకు కీలక హెచ్చరికలు చేశారు. డాలర్కు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని రూపొందించుకునే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. డాలర్ వినియోగాన్ని పక్కన పెడితే బ్రిక్స్ దేశాలపై 100% సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. ట్రూత్ సోషల్లో తాజాగా ఈ మేరకు పోస్ట్ పెట్టారు. డాలర్కు ప్రత్యామ్నాయంగా వేరే కరెన్సీని ఉపయోగించబోమని, ఉమ్మడి కరెన్సీని రూపొందించుకోబోమని బ్రిక్స్ దేశాలు హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినట్టు ఒక వార్తనైతే చూడవచ్చు. ఇక మరొక వార్తను చూస్తే FBI డైరెక్టర్గా కశ్యప్ పటేల్ అమెరికాలో అత్యంత కీలకమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధిపతిగా భారతీయ అమెరికన్ కశ్యప్ పటేల్ను నియమితులవనున్నారు. ఈ మేరకు ఆయన్ను నామినేట్ చేయనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. FBI డైరెక్టర్గా కశ్యప్ సేవలు అందిస్తారని ప్రకటించేందుకు గర్వంగా ఉంది. ఆయన గొప్ప న్యాయవాది, పరిశోధకుడు. అమెరికాలో అవినీతి నిర్మూలనకు, న్యాయాన్ని గెలిపించేందుకు నిరంతరం శ్రమిస్తారు. అమెరికా ప్రజలకు అండగా నిలిచారు. ఆయన నియామకంతో FBIకి పూర్వ వైభవం తీసుకొస్తా అని ట్రూత్లో ట్రంప్ పోస్ట్ చేశారు అంటూ ఒక వార్తను కూడా చూడవచ్చు. బిజినెస్ వార్తను చూసినట్లయితే నవంబర్లో పెరిగిన వాహన విక్రయాలు. బంగారం ధరల బగబగలే. వచ్చే ఏడాదిలో ఔన్సు $3,150 చమురు ధర మండిపోవచ్చు. గోల్డ్ మ్యాన్ సాక్స్ అంచనా అంటూ ఒక వార్తను చూడవచ్చు. చమురు మళ్ళీ $100, ముడి చమురు కూడా బంగారం బాటలో పయనించవచ్చని గోల్డ్ మ్యాన్ సాక్స్ అభిప్రాయపడింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర ప్రస్తుతం $70 స్థాయిలో ఉంది. ఇక $70 నుండి $80 శ్రేణిలో ఎక్కువ కాలం ఉంటుందని, కానీ వచ్చే ఏడాదిలో $100 పెరిగే అవకాశాలు లేకపోలేదని ఈ సంస్థ పేర్కొంది అంటూ ఒక వార్తను చూడవచ్చు. వాణిజ్య సిలిండర్ ధరపై ₹16.50 పెంపు అంటూ వార్త చూడవచ్చు. ఆర్బీఐ పైనే దృష్టంతా, లాభాలు వచ్చినా పరిమితంగానే బేరిష్ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఫార్మా, సిమెంట్ షేర్లకు లాభాలు, విశ్లేషకుల అంచనా అంటూ స్టాక్ మార్కెట్ ఈ వారంలో చూడవచ్చు. వెలుగు దినపత్రికలోని ముఖ్య వార్తలను చూద్దాం. రాష్ట్రంపై తుఫాన్ ఎఫెక్టు, రోజంతా మబ్బులు, పలుచోట్ల వర్షాలు, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. పుదుచ్చేరిలో వర్ష బీభత్సవం, 24 గంటల్లో 46 సెంటీమీటర్ల వాన.
ఇక వివరాలకు వెళ్తే ఫెమంజిల్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో పలు జిల్లాలను మబ్బు కమ్మేసింది. రాష్ట్రంలో పలుచోట్ల ఆదివారం ఉదయం నుండి చిరుజల్లులు కురిశాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాదులో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూలు జిల్లాలో 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే సంక్రాంతి తర్వాత రైతు భరోసా, ఈ అసెంబ్లీ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు చేస్తామంటున్న సీఎం రేవంత్. ఇందిరమ్మ ప్రభుత్వంగా చెప్తున్నా ఇది సోనియమ్మ గ్యారంటీ. వచ్చే సీజన్లోనూ సన్నాలకు 500 బోనస్ కొనసాగిస్తాం. మరీచ్యుల మాటలు నమ్మి మోసపోవద్దు. 2 లక్షల రుణమాఫీ గ్యారంటీని పూర్తి చేసినాం. 25.35 లక్షల మంది రైతులకు 20,000 కోట్లకు పైగా మాఫీ చేసినాం. గత సర్కారు చేసిన అప్పులకు నెలకు 6,500 కోట్ల మిత్తిలు కడుతున్నాం. 10 నెలల్లో నెరవేర్చిన హామీలపై చర్చకు వస్తారా అని బీజేపీకి సవాల్ విసిరారు. ఇక ఆదివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డిని ఇక్కడ మనం చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే దళితులను విభజిస్తే సహించేది లేదు. క్రిమిలేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేస్తే ఊరుకోము. సింహగర్జన వేదికపై మాలల హెచ్చరిక. మాపై దుష్ప్రచారాన్ని ఎండగడతాం. దళితుల చైతన్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర. ఎస్సీల కోసం ఇన్నాళ్ళు ప్రధాని మోడీ చేసిందేంది? రాష్ట్రాలు వర్గీకరణలు చేసుకోవాలనుకున్న సుప్రీం తీర్పు రాజ్యాంగ విరుద్ధం. మాదిగల అభివృద్ధిని మేము అడ్డుకోవడం లేదు. పార్లమెంటు ద్వారానే వర్గీకరణ జరగాలి. ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా పోరాడతామని డిక్లరేషన్. పరేడ్ గ్రౌండ్స్లో సభకు భారీగా తరలి వచ్చిన మాలలు అంటూ వార్తను చూడవచ్చు. ఇక రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లు కులాల వారీగా ఉపవర్గీకరణ చేస్తే అధికారం రాష్ట్రాలకు ఉందంటూ గత ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ మాలల సూత్రాలకు విరుద్ధం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ను శాశ్వతంగా ఎత్తివేసే కుట్రలో భాగమే ఇది. ఆ తీర్పును సింహగర్జన సభ ద్వారా నిరసిస్తున్నామంటూ డిక్లరేషన్లో మాలలు వెల్లడించినట్టు వార్తను చూడవచ్చు. సింహగర్జన సభలో ఐక్యతను చాటుతున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కేఆర్ నాగరాజు, వినోద్ కుమార్, మేడిపల్లి సత్యం, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, విజయరామారావు, భవన్నాథ్ పాస్వాన్, రాజేంద్ర పాల్, గౌతమ్ తదితరులను మనం ఇక్కడ ఫైల్ ఫోటో ద్వారా చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే ఏటూరు నాగారంలో భారీ ఎన్కౌంటర్. 7 మావోయిస్టులు మృతి. మృతుల్లో కీలక నేత భద్రు సహా దళ సభ్యులు. 2 AK-47 ఇతర ఆయుధాలు స్వాధీనం. అన్నంలో విషం పెట్టి చంపారని పౌర హక్కుల సంఘం నేతల ఆరోపణ. 33 ఏండ్ల కింద ఇదే చల్లపక అటవీ ప్రాంతంలో 7 పోలీసులను చంపిన మావోయిస్టులు. ఇక ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పక అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పోలీసులు మావోయిస్టులకు మధ్యన జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు చనిపోయారు. వీరిలో మావోయిస్టు కీలక నేత భద్రు సహా అతని దళం సభ్యులు అందరూ ఉన్నారు. ఎన్కౌంటర్ వివరాలను ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ మీడియాకు వెల్లడించినట్టు ఇక్కడ వార్త కనబడుతుంది. ఇక మరొక హెడ్లైన్ చూసినట్టే ఫడ్నవీస్ ఫైనల్. మహారాష్ట్ర సీఎంగా ఖరారు చేసిన బీజేపీ హైకమాండ్. 1-2 రోజుల్లో బీజేఎల్పీ సమావేశం. ఆ తర్వాతే అధికారిక ప్రకటన మీడియాకు వెల్లడించిన పార్టీ సీనియర్ లీడర్. ఈ నెల 5న ప్రమాణం అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక తవ్వే కొద్దీ అక్రమాలు. ఏఈ నికేష్ అక్రమాస్తులు 200 కోట్ల పైనే. ఏసీబీ దర్యాప్తు ముమ్మరం. లాకర్స్ బినామీలపై నజర్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్లో అడ్డగోలుగా ఎన్ఓసీలు. కోట్లు విలువ చేసే అక్రమాస్తులు, కమర్షియల్ స్పేసులు గుర్తింపు. అవినీతికి అండగా ప్రజాప్రతినిధులు, రియాల్టర్లు. నికేష్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు. చెంచల్గూడ జైలుకు తరలింపు. నేడు ఏసీబీకి కస్టడీలోకి అంటూ ఒక
ఒక వార్తను చూడవచ్చు. నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్య వార్తలను చూద్దాం. హెడ్లైన్ చూసినట్లయితే మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణ, ఏడాదిలోనే సమైక్య పాలన నాటి పరిస్థితులు, అప్పుల పాలైన సాగు, సర్కారు సాయం అందక ప్రాణాలు తీసుకున్న రైతులు, ప్రభుత్వ ఆర్డర్లు లేక నేతన్నలకు ఉరికొయ్యలుగా మారుతున్న మగ్గాలు, ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయి ఆటో డ్రైవర్ల బలవన్మరణం, విద్యార్థులు పిట్టల్లా రాలుతున్న పట్టని ప్రభుత్వం. వివరాల్లోకి వెళ్తే ఏడాదిలో పరిస్థితి తారుమారైంది. తెలంగాణ తెరలమారలైంది. సమైక్య పాలనలో తెలంగాణపై ఏ పడగ నీడ పడిందో ఇప్పుడు అదే జాడ. బీఆర్ఎస్ పాలనలో దేశానికి అన్నం గిన్నెగా మారిన తెలంగాణలో ఇప్పుడు సాగు పడవ పడ్డది. అన్నదాత అంపశయ్యపై ఉన్నాడు. భరోసా లేక నేతన్నలు ఉరితాలను పెనుకుంటున్నారు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యల రూట్లో పోతున్నారు. ఆఖరికి మాజీ సర్పంచులు బిల్లులు రాక బలవన్మరణాలకు పాడుపడుతున్నారు అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే ఏడాదంతా గుండెకోత, రాలిన ఆశలు, కూలిన ఇండ్లు, సబ్బండ వర్ణాల విగిలింది వేదనే. నిరుద్యోగుల నుండి గురుకులాల విద్యార్థుల వరకు, హైడ్రా బాధితుల నుండి ఆటో డ్రైవర్ల వరకు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక ప్రజలు బేజార్, పాలన బేకార్, ఏడాది పాలన బిగ్ ఫెయిల్యూర్, కాంగ్రెస్ పాలనంతా డంబాచారం, నీది సుపరిపాలనని ప్రజలు చెప్పాలి. ప్రజలెవరూ చెప్తలేరనే కదా నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు. సంపద పెంచడం చేతగాక ప్రజలను పెంచలేక అడ్డదిడ్డంగా వాగుతున్నావు. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం అంటూ ఇక్కడ వార్తను చూడవచ్చు. రేవంత్, నీకు దమ్ముంటే రైతుల మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నీది నిజమైన ప్రజాపాలనే అయితే సంపూర్ణ రుణమాఫీ చేయి. వరంగల్ డిక్లరేషన్ను పూర్తిగా తప్పకుండా అమలు చేయి. అప్పుడు రైతులు పండుగ చేసుకో. అప్పుడు నీ పాలన విజయోత్సవాలు జరుపుకో. నీ ఏడాది పాలనంతా పైన పటారం, లోనలుటారం, మొత్తం డంబాచారం. ఈ ఏడాది పాలన ఓ పెద్ద ఫెయిల్యూర్ అంటూ హరీష్ రావు కామెంట్ చేసినట్టు ఇక్కడ వార్తను మనమైతే చూడవచ్చు. మరో ముఖ్య వార్త చూసినట్టయితే సూది మొనంత భూమి కూడా ఇయ్యము, మమ్మల్ని చంపినా సరే జాగను ఇడిసిపెట్టమంటూ తెగేసి చెప్తున్న లగచెర్ల గిరిజన కుటుంబాలు, పచ్చని మా పంట పొలాల జోలికి రావద్దు, కావాలంటే కొండారెడ్డిపల్లిలో కారిడార్ వేసుకో, ముఖ్యమంత్రికి స్పష్టం చేస్తున్న లగచెర్ల రైతులు. సీఎం ప్రకటనతో మళ్ళీ తండాల్లో భయం. రైతుల కోసం ఇప్పటికీ గాలిస్తున్న పోలీసులు, అర్ధరాత్రి ఎక్కడ దాగి చేస్తారో అని ఆందోళనలు, మళ్ళీ నిర్మానుష్యంగా మారిన తండాలు అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే ఆర్ఎస్ ప్రవీణ్ పై సర్కారు కేసులు, బీఆర్ఎస్ గురుకులాల బాటపై ప్రభుత్వం నిర్బంధ కాండ, పోలీసులకు సేరిగూడు రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ ఫిర్యాదు, తమకు సమాచారం ఇవ్వకుండా క్యాంపస్లోకి వచ్చారని ఆరోపణ, 447 సెక్షన్ కింద కేసు నమోదు, విద్యార్థిని రెచ్చగొడుతున్నారంటూ సొసైటీ కార్యదర్శి రాజకీయ వ్యాఖ్యలు. బీఆర్ఎస్ చేపట్టిన గురుకులాల బాట కొనసాగుతున్నది. ఆదివారం రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ ఇబ్రాహీంపట్నం మండలంలోని రెసిడెన్షియల్ వసతి గృహాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందాన్ని ఇక్కడ ఫైల్ ఫోటో ద్వారా మనం చూడవచ్చు. మరొక వార్తను చూసినట్లయితే అన్నదాతల చెలో ఢిల్లీ, ఈ నెల 6న ఢిల్లీకి పాదయాత్ర, తక్కిన రాష్ట్రాల్లో అసెంబ్లీకి మార్చ్, రైతు సంఘాల నేతల ప్రకటన, అన్నదాతల డిమాండ్లను కేంద్రం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం అంటూ వార్తను చూడవచ్చు. ఇక మాఫీ కథ ముగిసింది, 2 లక్షలపై రుణమాఫీ ఇక లేనట్టే, చివరి విడత పూర్తి చేసినట్టు సీఎం ప్రకటన. చేయాల్సిన రుణమాఫీ 31,000 కోట్లు, మాఫీ చేసింది 20,000 కోట్లు మాత్రమే. రుణమాఫీ ఇంతేనని తేల్చేసిన రేవంత్ రెడ్డి, బ్యాంకర్ల తప్పిదాలతోనే మాఫీ అంచనా 11,000 కోట్ల పెరిగిందని చెప్పుకొచ్చిన సీఎం బడ్జెట్ కేటాయింపుల్లోనూ
5,000 కోట్లు మిగులు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక వాణిజ్య సిలిండర్పై మళ్లీ బాధుడు 16.5 వడ్డించిన కేంద్రం. వరుసగా 5వ నెల ధర పెంపు. 5 నెలల్లో 172 పెరిగిన ధర. పలు జిల్లాల్లో ఫెంగల్ వర్షాలు, తుఫాను ప్రభావంతో వానలు. రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన రాత్రి ఉష్ణోగ్రతలు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే రుణమాఫీ చేసినాం, ఇక భరోసా ఇస్తాం. సంక్రాంతి తర్వాత రైతు ఖాతాలో జమ చేస్తామంటున్న సీఎం. ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా బంద్ అంటూ ఒక వార్తను కూడా చూడవచ్చు. ఇక కృష్ణ బోర్డు చోద్యం, రాష్ట్ర సర్కారు మౌన్యం. శ్రీశైలం ఖాళీ, నెలలోనే 93 టీఎంసీల నీటి మళ్లింపు. ప్రస్తుతం ఉన్నది 122 టీఎంసీలే. యాసంగి తాగునీటికి మళ్ళీ కటకటే. పోతిరెడ్డిపాడు నుండి ఏపీ నీటి మళ్లింపు. ఈ ఏడాది 190 టీఎంసీల పైగా తరలింపు. సాగర్ కుడి కాల్వతో రోజు 9,000 క్యూసెక్కులు. లేఖలతో చేతులు దులుపుకున్న కృష్ణా బోర్డు. రేవంత్ సర్కార్ తీరుపై రైతుల మండిపాటు అంటూ మరొక వార్తను చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే 7 నక్సల్స్ ఎన్కౌంటర్. ములుగు జిల్లా చెల్పక అడవుల్లో కాల్పుల మోత. మృతుల్లో మావోయిస్టు కీలక నేత సహా 7. PLGA వారోత్సవాలకు ఒక్కరోజు ముందు కాల్పులు. 4 మృతి గుర్తింపు. ములుగు ఎస్పీ శబరీష్. విషప్రయోగంతో మట్టుబెట్టారంటున్న పౌర హక్కుల నేతలు. ప్రజాపాలన అంటూ 16 మందిని పొట్టన పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్వి అన్ని బీజేపీ విధానాలే అంటూ మావోయిస్టుల పార్టీ. ఏడాది విజయోత్సవాల ఎన్కౌంటరా. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అశాంతి అంటూ హరీష్ రావు వెల్లడించినట్టు ఒక వార్తను చూడవచ్చు. మరొక టాప్ న్యూస్ చూసినట్టయితే మాలల సింహ గర్జన. ఆదివారం సికింద్రాబాద్లోని పేరెడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన సింహ గర్జనకు రాష్ట్రం నలుమూలల నుండి మాలలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పార్టీలకు అతీతంగా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. కుల వివక్షపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీలను విభజించేలా ఉందని పేర్కొన్నారు. ఆ తీర్పుతో రిజర్వేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్తామని వారు ప్రకటించినట్టు ఇక్కడ వార్త చూడవచ్చు. మరొక టాప్ న్యూస్ చూసినట్లయితే అటవీ శాఖ ఆపరేషన్ టైగర్. ఆసిఫాబాద్ జిల్లాలో హడలెత్తిస్తున్న పులి. వరుస దాడులతో ప్రజల్లో భయం. 115 గ్రామాల్లో 163 సెక్షన్ విధింపు అంటూ ఒక వార్తను చూడవస్తుంది. అలాగే సిరియాలో మళ్ళీ సంక్షోభం. ఇస్లామిక్ రిబల్స్ భీకర దాడులు. అలెప్పోలో పలు ప్రాంతాలు స్వాధీనం. బషర్ సేనలకు అండగా నిలిచిన రష్యా. దాడుల్లో 300 మందికి పైగా హతం అంటూ వార్తను చూడవచ్చు.